అమరావతి నవ్యాంధ్ర ఏకైక రాజధాని. అమరావతి రాజధానిగా ఉంటేనే రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో చెప్పిన మాట. రాజధాని అమరావతి అంటూ అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో పాల్గొన్నారు. ప్రజాభిప్రాయాన్ని సభ దృష్టికి తెచ్చారు. రాజధానిపై వైసీపీ ప్రభుత్వ కుట్రలను ఎండగట్టారు. 5 ఏళ్ల పాటు 3 ముక్కలాటాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెవరికీ రాజధాని మార్చాలనే ఆలోచన రాకుండా తీర్మానం చేయడం సరైన చర్య అంటూ సమర్థించారు. సుమారుగా 1631 రోజులు సాగిందంటే స్వతంత్రోద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కేవలం అమరావతి ఉద్యమం ఒకటే అధ్యక్ష. అది కూడా అధ్యక్ష మహిళల చేత నిర్వహించబడిన అంతమంది వేలాది మంది మహిళలు 1631 రోజులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను చూస్తే అధ్యక్ష నిజంగా కడుపు తరుక్కుపోద్ది అధ్యక్ష. చంటి బిడ్డను ఎత్తుకుని ఒక ఆమె వచ్చింది, కడుపుతో గర్భిణిగా ఒక 9 నెలల గర్భిణిగా వచ్చి ఒక ఆమె వచ్చి ఉద్యమంలో కూర్చుంది. చంటి బిడ్డను ఎత్తుకుని బాలింతరాలు వచ్చి ఒక ఉద్యమంలో కూర్చుంది. ఆఖరికి ఒక ముసలి అవ్వ మోకాలు నొప్పులున్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ బిడ్డల భవిష్యత్తు గురించి నేను ఉద్యమం చేస్తానని చెప్పి ఉద్యమంలో కూర్చుంది. అదేవిధంగా అధ్యక్ష చాలా మంది గృహిణులు ఇంట్లో పిల్లల్ని భర్తని వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి 1631 రోజులు మా బిడ్డల భవిష్యత్తు గురించి ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పోరాటం చేస్తున్నామని 1631 రోజులు చేశారంటే దాని ఫలితం అధ్యక్ష ఈ రోజు మనం పెట్టుకోబోయే తీర్మానం అని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. రేపొద్దున భావి తరాలు కూడా అమరావతి ఎలా మనం తిరిగి పునర్నిర్మించుకున్నామంటే ఒక్కసారి పుస్తకాలు తీస్తే ఆ మహిళా రైతులు చేసిన త్యాగాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఇదే మహిళా రైతులు ధర్నాలు చేస్తా ఉంటే పోలీసుల చేత ఇష్టానుసారంగా కొట్టించడం, జుత్తు పట్టుకొని ఈడ్చుకెళ్లారు అధ్యక్ష మహిళల్ని. కనీసం మహిళని కూడా చూడకుండా జుత్తు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళారు. ఎవరైనా మహిళలు ధర్నా చేస్తే ధర్నా చేయొద్దని చెప్పినా కూడా అక్కడే కూర్చుంటే బూటి కాలుతో కడుపులో తన పరిస్థితి కూడా అధ్యక్ష. మట్టిలో పెరిగిన రైతు అధ్యక్ష నేల మీద కూర్చొని కట్టిక నేల మీద భోజనం చేసిన సందర్భాన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం గుర్తు చేసుకోవాలి. నారా భువనేశ్వరి గారు అమ్మ మన సాధర్మచారిని, మన సీఎం గారు సాధర్మచారిని ఆ రోజు అమరావతి రైతుల ఉద్యమానికి తన బంగారు గాజులను కూడా ఆ రోజు విరాళంగా ఇచ్చిన సందర్భాన్ని కూడా ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఆ అమరావతి మహిళా రైతులకు చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు ఈ చట్టబద్ధత కల్పించే ఈ తీర్మానం మీకే అంకితం చేయాలి. ఎందుకంటే ఈ రోజు మహిళా రైతులందరూ కూడా చేసిన పోరాటానికి ఫలితం ఈ రోజు మనందరం కూడా తీసుకుంటున్నాం. అంటే ఒక రాజధాని నిర్మాణం ఒక ప్రాంతం కోసమో ఒక జిల్లా కోసమో కొంతమంది ప్రజల కోసం కాదు అధ్యక్ష. రాజధాని ఎల్లప్పుడూ కూడా ప్రజా రాజధాని అధ్యక్ష. ఇట్స్ నాట్ మియర్లీ టెక్నికల్ పాయింట్ అధ్యక్ష, ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్ట్. మనలో ఉన్న ఆ ఎమోషనల్ ఫీలింగ్స్, మనం పడిన కష్టం, మనతో పాటు ఆ రైతాంగం పడిన కష్టాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. 1600 రోజులు వాళ్ళు పోరాటం చేశారు అధ్యక్ష. అమరావతి నుంచి తిరుమల వరకు వాళ్ళు పాదయాత్ర చేశారు అధ్యక్ష. దేనికోసం? మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా అద్భుతమైన రాజధాని ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో రాష్ట్ర విభజనప్పుడు జరిగిన పరిణామాలు ఏ విధంగా మనం గతంలో కూడా నష్టపోయామో వాటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతో నిలబడిన మన రైతాంగానికి అండగా తీసుకురావాల్సిన సందర్భాన్ని మర్చిపోయి ఏమాత్రం బాధ్యత లేకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకం మనందరం కూడా రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరచాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అధ్యక్ష. ఎంతో పోరాటం చేశాం, నిలబెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు ఈ రోజున మన బాధ్యత మరింత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక అంకిత భావంతో ఒక అద్భుతమైన నగరంగా మన అమరావతిని మనం ముందుకు తీసుకెళ్లాలి. దానికి మనందరూ కూడా సహకరించాలని ప్రజలు కోరుకునే విధంగా మనం కలిసికట్టుగా పనిచేసుకుని ముందుకెళ్దామని మరొకసారి తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అమరావతి ఈ రాష్ట్రం ఒక కులానికి, ఒక మతానికి పరిమితమైన రాజధాని కాదు, ప్రాంతాలకు అతీతమైన రాజధాని. ఈ రాజధాని మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఒక వికృత, విధ్వంసకర, వినాశకర మనస్తత్వం ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక స్టాచ్యుటరీ స్టేటస్ ఇవ్వడం, ఒక చట్టభద్రతను కల్పించే దిశగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఇది ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. ఈ నిర్ణయం ఖచ్చితంగా అనేక అడ్డంకులకి
అనేక ఆటుపోట్లకి అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయపరంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసిన రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ త్యాగ నిరతికి కూడా గౌరవంగా నేను భావిస్తున్నా. అయితే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకవైపు ధన్యవాదాలు తెలియజేస్తూనే రైతుల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరి సహకారంతో కూడా మీరు ఏ రకంగానైతే ఒక విజన్ ప్రజెంట్ చేశారో ఆ విజన్కి అనుగుణంగా అమరావతిని అతి తొందరలో నిర్మించడానికి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం తీసుకోవాల్సిందిగా నేను వారిని అభ్యర్థిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తీర్మానానికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.